దొంగలున్నారు పచ్చి లంగలున్నారు. ఇంటి ముందు వంటి ముందు, ఇంటి ముందు వంటి ముందు, నీ సొంత కంటి ముందు దొంగలు. పన్నుల్లో వాటా ఎగ్గొట్టడం, విభజన చట్ట హామీలు అమలు చేయకపోవడం, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను అటకెక్కించడం ద్వారా తెలంగాణపై అడుగడుగునా నిర్లక్ష్యం చూపుతోంది భారతీయ జనతా పార్టీ. ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రాధాన్యమిస్తోంది. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకపోగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు నిరాకరించింది. అది చాలదన్నట్లు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా పట్టనట్టు వ్యవహరించింది. ఇందుకు ఇటీవల తలెత్తిన ఇంధన కొరత, గ్యాస్ కొరత సమస్యలే నిదర్శనం. ఇక రాష్ట్రానికి కావాల్సిన యూరియా కోటాలో కోత విధిస్తూ రైతులను ఇబ్బంది పెడుతోంది. గత ఖరీఫ్లో రైతులకు కావాల్సిన యూరియా కోసం తెలంగాణ సర్కార్ కేంద్రంతో యుద్దం చేయాల్సి వచ్చింది కూడా. గత ఏప్రిల్లో ఇవ్వాల్సిన కోటాలో ఏకంగా 30% కోత విధించింది. అంటే మరోసారి రైతులను ఇబ్బంది పెట్టేందుకు సిద్దమైంది. రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నా రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం స్పందించరు. ఏకంగా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎంపీ పార్లమెంట్లోనే అవమానకరంగా మాట్లాడినా బీజేపీ ఎంపీలో నోరెత్తకపోగా ఆ వ్యాఖ్యలు సమర్థించే యత్నం చేశారు. ఈ అంశాలే కాదు, ప్రతి అంశంలోనూ భారతీయ జనతా పార్టీ వివక్ష చూపిస్తూనే ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే బీఆర్ఎస్ తో లోపాయికారి పొత్తు పెట్టుకుని స్కామ్ల నుంచి కేసీఆర్, కేటీఆర్ ను కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తోంది. స్వయంగా కేసీఆర్ కుమార్తె టీఆర్ఎస్ చీఫ్ కవిత కూడా బీజేపీపై విమర్శలు చేశారు. కాళేశ్వరం స్కాంపై సీబీఐ ఎంక్వైరీకి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా స్పందన లేదు. ఇక విద్యుత్ కొనుగోళ్ల స్కాంపై సీబీఐ విచారణకు సిద్దమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా కేంద్రం స్పందించలేదు. అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేయడంపై బీఆర్ఎస్ లోనే ఆగ్రహం వ్యక్తమైంది. తెలంగాణను దోచుకున్న కేసీఆర్ ను కాపాడి అంతకంటే ఎక్కువ ద్రోహం చేసింది బీజేపీ పార్టీ. అయితే వాటి నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన పేరుతో ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నా బీఆర్ఎస్ తో కుదిరిన లోపాయికారి ఒప్పందంలో భాగంగానే తెలంగాణకు వస్తున్నారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. అంటే తెలంగాణ సమస్యలను పరిష్కరించడం కంటే, ప్రజా సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాలకే భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యమిస్తోందని మరోసారి రుజువైంది.